త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. హాయ్ హలో, నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ఈహా టీవీకి స్వాగతం. ప్రస్తుతం రాష్ట్రంలో రుణమాఫీ పైన అధికార ప్రతిపక్ష పార్టీల మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. సవాళ్ళ ప్రతి సవాళ్ళ మాటలు ముందుకు పోతూ ఉన్నాయి. ఇక వీటిపైన మనతో మాట్లాడడానికి తాజా రాజకీయ పరిణామాలపైన, అదేవిధంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. వీటన్ని అంశాలపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడిగి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ప్రధానంగా రాష్ట్రంలో ఒక చర్చ మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. రైతు రుణమాఫీ, ఈ 2 లక్షల రైతు రుణమాఫీకి సంబంధించి ఒకవైపు హరీష్ రావును రాజీనామా చేయాలని హరీష్ రావును ఇటు రేవంత్ రెడ్డి కోరుతూ ఉంటే, రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేయలేదు అంటూ కూడా ఆయన రాజీనామా చేసి ముందుకు రావాలంటూ కూడా హరీష్ రావు సవాల్ విసురుతూ ఉన్నారు. ఈ సవాళ్ళకు సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు ఒకటి వెరీ క్లియర్గా చెప్పాలంటే, రాజీనామా చేయమని మేము చెప్పలేదు. ఫస్ట్ మేము హామీలు ఇచ్చినాము, అది అమలు చేస్తామని చెప్పినప్పుడు మీరు 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తా అని ఆయన్నే శపథం ఏదో పూనిండనమాట. సో అది పక్కన పెడితే మేమేమి ఆయన డిమాండ్ కూడా చేయలేదు. కాకపోతే ప్రభుత్వం ఏమైందంటే, మేము ఇచ్చినాయి ఫస్ట్ కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే 500 అయితే అమలు చేస్తుండొచ్చు, వీళ్ళు 200 యూనిట్ల వరకు పవర్ ఫ్రీ అన్నప్పుడు అది కూడా అమలు చేస్తుండొచ్చు, ఎలక్ట్రిసిటీ ఆరోగ్యశ్రీని పెంచినప్పుడు ఇది కూడా అమలు చేస్తుండొచ్చు, ఉచిత బస్ ప్రయాణం అన్నప్పుడు ఇది కూడా అమలు చేస్తుండొచ్చు. ఒకటి ఏంటంటే క్లిష్టము, మేము 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టినాం. ఈ ఇంపాసిబుల్ వీళ్ళు చేయలేరు అనుకున్న తరుణంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రాగానే దాదాపు 6-7 నెలల టైంలోనే రుణమాఫీ చేసి చూపించింది. ఇది తట్టుకోలేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని హరీష్ రావు మాట్లాడతాడు. తలకాయ ఉందని మేము అడుగుతాం ఇవాళ. ఏంటంటే ఎందుకు ఇవన్నీ నేను చెప్పిన చేసినందుక, పిల్లలకు 30,000 ఉద్యోగాలకు వాళ్ళకు మేము లెటర్స్ ఇచ్చినందుక, జాబ్ ఇచ్చిన ఆఫర్స్ లెటర్స్ ఇచ్చినందుక, ఉద్యోగాలలో చేరినందుక, కొత్తగా 65,000 ఉద్యోగాలు మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించినందుక, ఫారిన్ పోయి పెట్టుబడులు 70,000 కోట్ల పైచీలకు దాదాపు తీసుకొచ్చి మళ్ళీ ఐటీ రంగంలో కూడా 30,000, అనుబంధ రంగాలలో కూడా 30,000 ఉద్యోగాలు కొత్తగా కల్పన చేస్తున్నందుక, సంపద వృద్ధి చేస్తున్నందుక దేనికి చేయాలని రాజీనామా అని అడుగుతూ ఉన్నాం. అంటే ఇంత చక్కటి పరిపాలన అందిస్తూ ఉంటే, చెప్పినవన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటే, మీరు 10 ఏళ్ల కాలంలో కూడా చేయని అన్నీ కూడా మేము 10 నెలలు కాకముందే కంప్లీట్ చేస్తూ ఉంటే, ఇచ్చిన హామీలు చేయండి అంటే ఎస్, బాధ్యత మాకుంది, రెస్పాన్సిబిలిటీ మాకుంది. కర్ణాటకలో కూడా అదే చెప్పినాము. ఫస్ట్ నుంచి వీళ్ళు అదే తీసుకున్నారనమాట. అంటే ఏదైతే వీళ్ళు చెయ్యరు అనుకున్నారో అది చేసేసరికి ఒకంత భయభ్రాంతులకై రాజీనామా చేయాలని. ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, మేము లక్షలోపు రుణమాఫీ చేసినప్పుడే మాకు 15,000 కోట్లకు అయింది. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అంటే 35,000 కోట్లకు పైగా ఈ అమౌంట్ కావాలి. కానీ వీళ్ళు 14,000 కోట్లతోటే ఆగిపోతారు. బ్యాంకర్స్ ఇచ్చిన లెక్కలు 32.5 లక్షల మంది రైతులకి 31,000 కోట్ల రుణాలు మాఫీ చేయాలా, 2 లక్షల రూపాయలు బ్యాంకర్స్ ఇచ్చిండ్రు. సో మేము కూడా దానికి కట్టుబడి ఉన్నాం. అర్హులందరికీ కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని పదే గౌరవ ముఖ్యమంత్రి గారైనా చెప్తున్నారు, మంత్రులైనా చెప్తున్నారు, మేమైనా మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు 22 లక్షల మందికి అయితే ఆల్రెడీ రుణమాఫీ అయ్యింది. సో 17,000 కోట్లు ఆల్రెడీ వాళ్ళ ఖాతాలలో జమ చేయబడ్డాయి. సో ఎక్కడ ఆగింది అంటే, టెక్నికల్ సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు, అంటే పేర్ల తప్పులు కానీ, లేకపోతే ఇంకో తప్పు కానీ, అకౌంట్ సరిగ్గా లేకపోవడం కానీ, లేకపోతే ఈ 2 లక్షల పై చిలుకుంటే ఆ పైవి కట్టకపోవడం కానీ, బ్యాంకర్స్ ఎప్పుడైనా అంతే. అంటే వాళ్ళను ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నప్పుడు మనం ఒప్పుకున్నా కూడా అంటారు అందరూ, మీరు 2 లక్షలు వేయచ్చు కదా, మీది వేయచ్చు కదా, పై తర్వాత టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయని ఫస్ట్ తెలియదు. అంటే ఖచ్చితంగా తెలుసు కాబట్టి చెప్పినాం కదా, చేస్తామంటున్నాం. వాళ్ళు కూడా అవి సాల్వ్ చేస్తూ చేస్తామని చెప్తా ఉన్నారు. ఏం చెప్పారంటే December 9న ఖచ్చితంగా అయిపోతుందని చెప్పారు. మళ్ళీ తర్వాత మొన్న రీసెంట్గా ఏం చెప్పారంటే August 15 లోపు అందరి అకౌంట్లో జమ అవుతాయి అన్నారు. ఇప్పుడేమో టెక్నికల్ ఇష్యూస్. వాళ్ళు బ్యాంకర్స్ లెక్కలు ఇచ్చే వరకు ఆ టైం అయింది. ప్లస్ మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి, కోడ్ ఒకటి వచ్చింది. అయిపోగానే ఎంబటే నెలలోపు చెప్పినాం కదా, మొన్న చెప్పినాక 27 రోజులలోనే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినాక 27 రోజులలోనే అయిపోయింది. 3వ విడతలో కూడా అయిపోయింది. సో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంకా చేస్తలేరు రైతులకు అని అంటే, డెఫినెట్గా చేస్తామని చెప్తున్నాం, అర్హులందరికీ చేస్తామని చెప్తున్నాం. బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. చిత్తశుద్ధి అంటే సర్కార్ది అక్కడే కనిపిస్తుంది. దేనికి అది
అది ఇప్పుడు విద్యకి ఎంత పెడతారు, దీనికి ఎంత పెడతారు, ముందైతే బడ్జెట్లో పెడతారు కదా. సో దానికి రైతు భరోసాకి ఎంత అని పెట్టి చూపించినాం కదా. సో బడ్జెట్లో పెట్టినాం, రుణమాఫీ చేసినాం, ఖచ్చితంగా అవన్నీ కూడా అధిగమిస్తాం. ప్రతి ఒక్క 5,000 రైతులకి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టినాం. ప్లస్ ఎవ్రీ బ్యాంక్ హ్యాస్ గాట్ దట్ గ్రీవియన్స్ సెల్ కూడా పెట్టినాం. ఏవైనా సమస్యలు ఉంటే అక్కడ వెళ్ళి అవి సాల్వ్ చేసుకోమని, అవి సాల్వ్ చేసుకుంటా ఉంటే మిగతావి కూడా అవుతూ ఉంటాయి మేము చెప్పిన కాడికి. సో అవి ఎంత తొందరగా వాళ్ళు సాల్వ్ చేసుకొని ఆ పై చిలుకు ఉన్న ఏమైతుంటాయి, 2 లక్షల పైన ఉన్న అవేమైతుంటాయి అవి కూడా కట్టాలి ఖచ్చితంగా. కట్టకపోతే ఏమవుతుందంటే ఈ 2 లక్షలు పడ్డా కూడా మళ్ళీ దానికి కూడా వడ్డీ పడుతుంటుంది ఖచ్చితంగా. సో ఏకకాలం విముక్తి అంటే అదే, ఇంకొక రూపాయి కూడా ఉండదు, అకౌంట్ హ్యాస్ టు బి క్లోజ్డ్ అంతే. మళ్ళీ ఫర్దర్గా రుణాలు ఇవ్వాలి అని కూడా బ్యాంకులకు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారు తన స్టేట్మెంట్లో కూడా ఖచ్చితంగా చెప్పినారు అది ఇంతకుముందు కూడా. సో అట్లా మళ్ళీ సూచనలు ఖచ్చితంగా రైతుకు మళ్ళీ నెక్స్ట్ పంటకు కూడా రుణాలు ఇవ్వాల్సిందే అని చెప్పినాము. అవి కూడా జరుగుతాయి. ఎవరు కూడా అధైర్యపడద్దు. మీరందరూ కూడా ఆ సమస్యలను అధిగమించి మీకు అందరికీ తొందరలోనే వీలైతే నెలాఖరులోపు ఇంకా తొందరగా సాధ్యమైనంత వరకు చేసేస్తామని చెప్పడం జరిగింది. అది అవుతుంది, మీరు అధైర్యపడద్దు అని చెప్తా ఉన్నాం. ఇంకా హరీష్ రావు ఒక సవాల్ విసిరారు. ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ అయినట్టయితే, ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ 2 లక్షల రుణమాఫీ అయితే నేను అక్కడే రాజీనామా చేస్తాను, ఖచ్చితంగా ఇంకొకసారి నేను రాజకీయాలలోనే ఉండను, రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా ఒక సవాల్ విసిరారు. ఇగో ఏదైనా సరే ఒకసారి చెప్తే నమ్ముతారు జనాలు ఎవరైనా. సో 10 ఏళ్ళు అంటే 2014లో ఏం చెప్పిండ్రు, 3 ఎకరాలు దళితులకు అందరికి 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఉచిత నిర్బంధ విద్య అన్నారు, దళిత బంద్ అన్నారు, ఇవన్నీ అన్నారు, అన్ని బంద్ పెట్టిండ్రు. అన్ని బంద్ పెట్టి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏం లేదు, ఒక రైతు బంధు ముందర తీసుకొచ్చిండ్రు, మేము చెప్పని కూడా చేసినామన్నారు. ఒక కేసీఆర్ 100 అబద్ధాలని మేము పుస్తకమే రిలీజ్ చేసినాం. ఇవన్నీ చేయకుండా ఆయన ఏమన్నాడు, 1,00,000 నాగళ్ళతో దుంతా అన్నాడు. తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నేను మెడకాయ నరుక్కుంటాను. ఇవన్నీ మాట్లాడు వాళ్ళకే చెల్తుంది. మొన్న కూడా అంతే, మీరు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు తర్వాత, సరే మొదటి విడత 6,000 కోట్లు పడంగానే ఏమన్నాడు, మీరు మిగతా హామీలు కూడా మీరు ఇచ్చిన హామీలు అన్నీ కూడా చేస్తారు. సో ఎందుకు అట్లాంటి అనవసరంగా మేమేం అంటలేం కదా, నీ మానాన్న నువ్వు పోయినావు అయిపోయింది, ఒకసారి జస్ట్ సే సారీ అయిపోతే సరిపోతుంది. తప్పు మాట్లాడినా కాంగ్రెస్ ప్రభుత్వం మాట కట్టుబడి ఉన్నది. గతంలో 108 సేవలు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. నాకు వార్డు మెంబర్ కూడా పనిచేయను, నాకు కూడా ఒక సర్పంచ్ కూడా కానీ నన్ను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రిని చేసింది. తర్వాత ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చింది, రైతులకు రుణమాఫీ చేసింది, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది, మొత్తం కాంగ్రెస్ పార్టీ అని ఒప్పుకొని జస్ట్ సే సారీ. అదైతే నిజమే కదా, జగమెరిగిన సత్యం కదా. నువ్వు ఏది రానోడిని అక్షరముఖ రానోని తీసుకొచ్చి నిన్ను ఇలా మంత్రిని చేసి కూర్చోబెట్టింది కదా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు అదొక్కటే, వేరే ఏది కాదు. మీరు ఆ స్కూల్ నుంచి బయటికి పోయి ఇలా కాంగ్రెస్ పార్టీని ఎదిరితే నిజంగా కూడా మీకు నైతికత లేదు. మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా సరే ఒక్కసారట ఈ నోరట ఈపు నోరుకు మొక్కుతుందట. నువ్వు ఆచితూసి మాట్లాడు, ఏదన్నా అంటే నా ఈపు బలుగుతుంది, నా చెంప చెల్లుమంటుంది, మొక్కుతాయట. సో అట్లా మాట్లాడేటప్పుడు ప్రజలలో ఇంకా పలసన కావద్దు. కొంచెం కొద్దో గొప్ప ఆ కేటీఆర్ కంటే, ఆ కేసీఆర్ కంటే, ఆ కవిత కంటే హరీష్ రావు మీద ఒకలాంటి, అంటే అందరికీ తెలియదు, నేను అక్కడ పోటీ చేసి ఉన్నా కాబట్టి నాకు తెలుసు హరీష్ రావు నైజమేందో. రాష్ట్రం అంతా కానీ దేశం అంతా కానీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే హరీష్ రావు అంటే ఆయన ఒక ఇంటలెక్చువల్, లేదంటే ఆయన నాన్ కాంట్రవర్షియల్, మహిళలను కానీ ఎవరిని కానీ ఏం మాట్లాడాడు అని ఒక మంచి సానుభూతి ఉంటుంది. ఇప్పుడు నువ్వు రైతుల పట్ల మాట్లాడేది చూస్తే నిజంగా కూడా అందరు కూడా పోతుంది, నీ మీద ఉన్న గౌరవం కూడా పోతుంది అని మేము చెప్తా ఉన్నాం. ఓకే, హరీష్ రావు విషయాన్ని పక్కన పెడితే కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి, అంటే నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ఖచ్చితంగా నేను మహిళలను ఎవరినైనా యాదృచ్ఛికంగా అన్నాను తప్ప పర్టికులర్గా ఎవరిని అనాలని అనలేదు ఉద్దేశంతో, ఖచ్చితంగా నేను సారీ చెప్తున్నాను. ఆ సారీ చెప్పిన తర్వాత కూడా మీరు ఎక్కువ రాద్ధాంతం చేస్తూ ఉన్నారు మహిళా కమిషన్కి సంబంధించి. గతంలో రేవంత్ రెడ్డి చట్టసభలలోనే సబితా ఇంద్రారెడ్డిని అంత ఘోరంగా మాట్లాడుతూ ఉంటే అక్కడ సుమోటోగా తీసుకోకుండా ఇప్పుడు నేను మాట్లాడింది సుమోటోగా తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా నేను ప్రశ్నించాడు. దీనికి సంబంధించి మీరు అయితే మాట్లాడడానికి ఏదైనా ఒక ఫైన్ లైన్ అని ఉంటుంది. ఎవరమైనా సరే, ఎవరం మాట్లాడినా, అది మహిళలు కానీ సబ్జెక్ట్ ఏదైనా సరే, అది దళితులా లేకపోతే మనుషులా, ఏదైనా మాట్లాడేటప్పుడు 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఏదైనా ఏమన్నాడు, రికార్డింగ్ డ్యాన్సులు అన్నాడు, అది చాలా తప్పు. అంటే అక్కడ చట్టసభలు అక్కడ మాట్లాడింది, రేవంత్ అన్న మాట్లాడింది, నిన్ను కోట్ చేస్తే చెప్పిండు, మీ అక్కల మాటలు వింటే అట్లా అయిందని చెప్పేసి నిన్నే కోట్ చేసిండు. ఏమనలేదు, అక్కలు అనే చెప్పిండు, అక్కడ కూడా ఏరే తప్పు ఏం మాట్లాడలేదు. సో తర్వాత ఏమైంది, ఇప్పుడు వచ్చేస్తే కట్ చేస్తే అది ముందటేసుకొని మాట్లాడడం, ఆయన బహిరంగంగా వేదిక మీద మాట్లాడుతూ ఆ కామెంట్స్ చేసి ఇప్పుడు ట్విట్టర్లో ఏదో నేను హర్ట్ చేసి ఉంటే అని డెఫినెట్గా హర్ట్ అయినాయి మనోభావాలు. మహిళలందరూ ఇలా బాధతోనే ఉన్నారు. అంటే మొదటి నుంచి కూడా చూసుకుంటే వీళ్ళు ఎట్లా ఉంటారంటే చెప్తా, ఐ గివ్ ఏ కోట్ ఎగ్జాంపుల్ చేస్తా. ఫస్ట్ క్యాబినెట్లో మహిళలు లేకుండానే నడిపిండ్రు.
మొత్తం పౌర సమాజం ముందుకొచ్చి మహిళలందరూ అడిగినరు, ఉండదా మంత్రివర్గంలో, మీరు మహిళలకి ఏంది ఇదేనా, నీ ఇంట్లో కూడా ఆడవిల్ల ఉంది కదా అని. తర్వాత మహిళా కమిషన్ గురించి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ప్రభుత్వాలే అప్పుడే మహిళా కమిషన్ ఏర్పాటు చేయమంటే దేశం మొత్తంలో కూడా అన్ని రాష్ట్రాలు మహిళా కమిషన్ ఏర్పాటు చేస్తే 18 రాష్ట్రాలు, మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్, దెన్ చీఫ్ మినిస్టర్, ఆయన ఒక్కడే అమలు చేయండి. అంటే కేవలం మహిళలంటే ఆయనకి ఇష్టం ఉండదు, మహిళలు రాణించకూడదు, అట్లాంటివి ఏమో ఉంటుంది అన్నట్టు. వాళ్ళ ఇంట్లో మొత్తం ఇంటిల్లి వాదే అదే ఉంది. తర్వాత ఏంది, ఆయన బిడ్డ ఒక్క ఆమెనే కనబడాలి రాష్ట్రంలో, ఇంకెవరు కనబడద్దు. సో ఆమె ఓడిపోగానే మళ్ళీ ఆమెకు ఎమ్మెల్సీ తీసుకుంటాడు, మిగతా మహిళలందరూ కనబడలేదు. నీ పార్టీ కోసం కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు, పేర్లు చదవమంటే వరుసగా. సో వాళ్ళందరినీ పక్కకు నెట్టేసినావు, ఇది ఓకే. తర్వాత కట్ చేస్తే మొదటి నుంచి కూడా మహిళల ఉచిత బస్సు ప్రయాణం మీదనే పడ్డాడు ఆయన. ఎందుకు మరి ఒకటి చెప్పమని చెప్తా ఉన్నాం. మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ దట్, బయటికి వచ్చేసి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇవ్వద్దు, మహిళలకు 500 రూపాయలకు సిలిండర్ అనేది ఇవ్వద్దు, 200 యూనిట్ల వరకు పవర్ ఫ్రీ అనేది పెట్టద్దు, ఇంకేది చేయొద్దు మహిళలకు. ఇప్పుడు కూడా రిజర్వేషన్కు వ్యతిరేకం మేము, ఇట్లాంటివన్నీ మాట్లాడండి మనం అంటా ఉన్నాం ఓపెన్గా. సగం సగం ఎందుకు మరి మొత్తం మాట్లాడమంటున్నాం. ఆయన మాట్లాడుతూ క్లబ్ డ్యాన్సులు, రికార్డ్ డాన్సులు అని మాట్లాడతాడా? అంటే ఎవరిది అది కల్చరు? మేము క్వశ్చన్ చేసినాం బరాబర్. ఎస్, డ్రగ్స్ నీకు ఏం సంబంధం ఉందో మేము ప్రూవ్ చేసినాం. నీ బామ్మర్ది ఏం దందా చేసినాం, 30 పేజీల కాగితాలు కూడా ముందర పెట్టినాం. తర్వాత మీ చెల్లె ఏం చేసింది, సొంత చెల్లెలే కదా లిక్కర్, మరి మందమ్మి ఆమె కూడా ఆడబోయే ఉన్నది కదా. కనీసం ఆఖరికి నువ్వేమంటావు చూడు, మంది ఒకరి మేలు మనం ఊరిస్తే దేవుడట మన మేలు ఊరుస్తాడట. నువ్వు రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరినీ నీ సొంత అక్క చెల్లెల్లా కాకుండా ఇవాళ విషం చిమ్ముతూ మాట్లాడినావు. అందుకని నీ సొంతింటి నీ ఆడపిల్లకి ఏమైంది, ఇలా కనీసం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి కూడా తిరస్కరించింది. ఆమెకి తప్పు చేసిందా చేయలేదా, జైలు ఉన్నది, అది వేరే విషయం. మేము అవన్నీ ఏం మాట్లాడతాం, బెయిల్కి కూడా నోచుకోలేదంటే చూడండి, ఆలోచించండి. అంటే నువ్వు మంచిగా ఉండు మిగతా వాళ్ళ పట్లన, కొంచెం ఏమన్నా మంచి జరుగుతుంది, అందరు నోళ్ళల్లో ఎందుకు ఉంటావు అని మేము అదే చెప్తా ఉన్నాము. నువ్వు చెప్పడమేమో బహిరంగంగా అంటావు, ట్విట్టర్లోనేమో హర్ట్ చేసి ఉంటే అంటావు, అంతేందుకు బహిరంగ క్షమాపణ చెప్పమంటున్నావు. అయినప్పటికీ బహిరంగంగా చెప్పినా కూడా ఇది అనుచిత వాక్యాలు కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయితే మహిళలందరూ కూడా సరే, మేము ఒక ఇంత పాలిటిక్స్లో ముందున్నాం కాబట్టి, రాజకీయంగా ఉన్నాం కాబట్టి, సరే ఇంకా వాడు ఏదో మాట్లాడి మనం ఏదో మాట్లాడినా అయిపోయింది అని కొట్టిపడేస్తాం కాబట్టి. మిగతా థింక్ అబౌట్ ద అదర్ సాధారణ మహిళలు, పాపం ఆమె ఎవరినైతే ఆ ఎల్లిపాయ పొట్టు గురించి మాట్లాడిన, ఉల్లిగడ్డ పొట్టు గురించి ఆమె మనోభావాలు హర్ట్ అయి ఉంటాయి. తర్వాత ఇంకొక ఆమె ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడను. సో కుటుంబం అంతా ఎస్ అవుతుంది. మరి ఒక పక్క మీరే అంటారు బస్సులు ఖాళీగా నడుస్తున్నాయి, ఉల్లిగడ్డ పొట్టు తీసుకుంటారని మీరే అంటారు. బస్సులు కిక్కిరిసిపోతున్నాయి, ఫ్రీక్వెన్సీ పెంచమని మీరు అంటుండ్రు. స్టిక్ టు వన్. మేము అనేది ఏంటంటే, బస్సులు ఎక్కువ రద్దీగా ఉన్నాయా, పెంచమని అడుగుతారా? ఎస్, వెరీ గుడ్, అది అడగండి. మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, ఈ రూట్లో పలానా రూట్లో 10 బస్సులు పెంచమని, ఖాళీగా ఉన్న దగ్గర కట్ చేయమని చెప్పండి. ఏముంది దాన్ని, ఏమో తప్పేముంది దానికి? ఇట్లాంటి డెరగేటరీ కామెంట్స్ ఎందుకు చేయాలి? అందరు హర్ట్ అవుతారు కదా. సో అట్లా చేయొద్దు అంటున్నాం. తప్పేముంది, ఒక ఇంట్లో ఒక మహిళ పోతే, బయటికి పోతే సరే ఒక ప్రైవేట్ జాబ్ చేసుకునేటామనే ఉంటుంది, లేదా ఆ ఇంట్లో 2 ఆడపిల్లలు చదువుకునేటోళ్ళు ఉంటారు. బస్సులో పోవాలనుకున్నప్పుడు నెలకు 1500 నుంచి 2000 ఒక పిల్లకైతే ఖర్చు అవుతాయి కదా, అవైతే మిగులుతాయి కదా. వాళ్ళకు ఆదాయం రాకపోను, కనీసం ఖర్చులన్నీ తగ్గుతాయి కదా. సో సేమ్ అదే కదా, డిమాండ్ అండ్ సప్లై ఈక్వేషన్ చూసుకున్నా కూడా మనము ఖర్చు తగ్గించుకుంటారు కదా వాళ్ళు. సో ఆర్థిక స్వావలంబన పొందినట్టే కదా, బయటికి పోతారు కదా, అవుట్ గోయింగ్ విమెన్ పెరుగుతారు కదా. సో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మహిళ ఎదిగినాడే నువ్వు మహిళా అభ్యుదయ అని మాట్లాడతారు ఎవరైనా. చాలా వరకు మహిళా సాధికారత మీద మాట్లాడతారు. సో ఆ దిశగా అడుగులేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా నువ్వు నీచంగా మాట్లాడడానికి ఏం రైట్ ఉంది అని అంటాం. ఆయన ఒక్కడే కాదు, ఆయన మాట్లాడుతూ ఆయన తర్వాత కింద ఉన్నోళ్ళు కూడా మంత్రుల మీద, మహిళా కమిషన్ మీద ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ముందుగా నువ్వు చక్కగా ఉంటే నీ తర్వాత వాళ్ళు కూడా చక్కగా, ముందట నాగలు చక్కగా పోతే వెనకటిసార్లు చక్కగా వస్తుందంట. అట్లనే నువ్వే చక్కగా లేనప్పుడు మీ వాళ్ళందరూ కూడా అట్లనే ఉంటారు మొత్తం. అందుకని టోటల్గా అలవాటు పడిపోయిన, అంటే ఏదైనా చేస్తే దాంట్లో తప్పులు ఎతకడం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఉండాలి అని చెప్పేది మేము అదే అంటా ఉన్నాం. సో అట్లా చేసినప్పుడు ఎవరైనా సరే తీసుకుంటాం, వి వెల్కమ్. మీరు ఏం అడిగినా కూడా వీఆర్ వెల్కమింగ్. సో అట్లాంటప్పుడు కూడా మీరు ఇట్లా దిగజారడం బాగాలేదు అని అంటాం. నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, అంటే పార్టీల విలీనము, వీటన్నిటికి సంబంధించి అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందంటారా రాష్ట్రంలో? నిజంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో చేరడము, మీరు ఒకవైపు విమర్శిస్తూ ఉంటే, ఇక బీజేపీ వాళ్ళు అయితే బండి సంజయ్ చెప్తా ఉన్నాడు, అసలు కాంగ్రెస్ పార్టీలోనే
బీఆర్ఎస్ విలీనం అవుతుంది అంటున్నారు. అంటే వీళ్ళు కంటిన్యూగా వీళ్ళు ఢిల్లీలో పోయి ఉంటా ఉంటే ఎవరైనా మాట్లాడేది అదే ఉంటుంది. మరి వీళ్ళకి ఏం పని? మమ్మల్ని అంటారు మీరు ఢిల్లీకి పోతారు, మీరు అమెరికా పోతారంటే మేము పెట్టుబడులు తెచ్చినాము. ఫాక్స్కాన్ కంపెనీతో కూర్చున్నారు నిన్న, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. రేపు పెట్టుబడులు వస్తే మన పిల్లలకు ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మరి మీరు పోయి చేసేది ఉంది అక్కడ? డెఫినెట్గా మాట్లాడతారు మీరు ఇన్ని మాట్లాడినప్పుడు. తర్వాత బండి సంజయ్ గారు నిజంగా ఒక రెస్పెక్ట్ ఉంటుండే గతంలో. అవునన్నా కాదన్నా పాపం పొద్దున్న లేస్తే ఈ పెద్ద ఆయన జనాలలో ఉంటాడు, ప్రజల సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ఏ మేర కొట్లాడుతుందో ఆ బీజేపీ అనే పార్టీలో ఆయన ఒక్కడే, నాట్ ద బీజేపీ పార్టీ, మళ్ళా ఆయన ఒక్కడే నెత్తినేసుకొని ముందుకు తీసుకుపోతాడని ఒక రెస్పెక్ట్ ఉండేది. తర్వాత ఇట్లాంటి కామెంట్స్ మొన్న ఒకసారి ఒకటి చేసిండు, ఇవాళ ఇది చేసిన తర్వాత ఆయన మీద ఉన్నది కూడా పోతుంది. ఎందుకు పోగొట్టుకోవాలి సంజయ్ అన్న? మీరు కూడా ఎందుకు మాట్లాడతారు అట్లా? మంచిగా మాట్లాడండి కదా, ఏడన్నా ఉన్నదా వాళ్ళకి వచ్చి వాళ్ళకి ఎవడన్నా ఇస్తాడా? ఆయన ఆల్రెడీ సోనియా గాంధీ కాళ్ళు మొక్కే లాస్ట్కి వచ్చి ఏ రకంగా చేసిండో అది. రేపు మీ వెంట వచ్చినాక అట్లే చేస్తారు. మాకు అట్లాంటి సోపతులే అవసరం లేదు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, మంచిగా పాలించమన్నారు. పరిపాలన మీద మేము ఇచ్చిన హామీల మీద, తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ముందుకు పోతా ఉన్నాము. కొత్తగా ఉద్యోగ కల్పన ఒకటి పెట్టుకున్నాము, అవి చేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం. సో రుణమాఫీ ద్వారా రైతులకు దగ్గరైనాము, మహిళలకి ఇవన్నీ కూడా మంచి అన్ని పథకాలు మంచి మంచి చేసి మహిళలకు దగ్గరైనాము, పిల్లలకు ఉద్యోగాలు వేసి ఉద్యోగార్థులకు అందరికీ కూడా దగ్గర అవుతా ఉన్నాము. అంటే ఒకలాంటి యూత్కి అందరికీ కూడా దగ్గర అవుతాను. ఇంకా ఏం చేయాలని అర్థం కాక వాళ్ళకు మతి భ్రమించి ఇటు బీజేపీ అయినా అటు బీఆర్ఎస్ అయినా అవే మాట్లాడుతూ ఉన్నారు. అయితే గీతే బండి సంజయ్ మాట్లాడితే, సంజయ్ అన్న పాపం మంత్రి గారు కదా, మంత్రి గారు మాట్లాడితే ఏమన్నా ఉండాలి. ఇప్పుడు కేంద్రంలో మీరు తీసుకొచ్చిన జిఎస్టీ అనగానే వీళ్ళు ఎస్ అన్నారు, డిమానిటైజేషన్ అనగానే ఎస్ అన్నారు వీళ్ళు, చేయెత్తి రాయి. ఇంకా వేరే ఏం లేదు, తలకాయ ఊపుడే. ఇంకా తర్వాత పటేల్ విగ్రహం అనగానే అన్నింటికీ వీళ్ళు ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేసిందే లేదు. 370 అనగానే ఎస్ అంటారు అన్నింటికి. తర్వాత ఆఖరికి రైతుల పాలిట శాపంగా మారిన నల్ల చట్టాలకు కూడా 3 చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది, కానీ వీళ్ళు మంచిగా సరెండర్ అయ్యి వచ్చిండు. మొదలు ఇట్లా అన్నాడు, తర్వాత పోయి ఊపొచ్చిండు. సో ఇట్లా వాళ్ళకేమన్నా మీకు భావ సారూప్యం ఉంటుండొచ్చు, బీ కలిసి మీరేమన్నా చేయొచ్చు, థర్డ్ ఫ్రంట్ గీడ్ ఫ్రంట్ అనుకుంటే అట్లకెళ్ళి తిరిగిండు, మీరేమన్నా ఉంటుంది. ఇప్పుడు ఆయన బిడ్డ నిడిపించుకోవడానికి ఆయనకేమన్నా ఉంటుందేమో, కానీ కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరం, వాళ్ళతో మాకేం అవసరము? సో అదే చెప్తా ఉన్నాం మొదటి నుంచి కూడా. పాపం ఇప్పటికే నేను మారతానేమోలే, ఇక వదిలేసేయండి పాపం మంత్రి గారు కదా. ఓకే. ఇక మీరు ఇంతకుముందు మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరం అని అంటున్నారు. ఒక సీఎం అయి ఉండి రేవంత్ రెడ్డి అంటే వ్యక్తిగతంగా మాట్లాడే విధానం, అంటే సభలలో మన ఖమ్మంలో చూసాం. ఖమ్మంలో రారా చూసుకుందాం అనే మాటలైనా ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఇది కరెక్టే అంటారా? అంటే ప్రతి 3 రోజులకు ఒకసారి మీ ప్రభుత్వాన్ని కూలుస్తాము, బుడ్డరకాను, దేడ్ ఫీటు, తర్వాత ఫ్యామిలీని టార్గెట్ చేయడము, విహారయాత్రలు పోయినా కూడా, బర్త్డే పార్టీకి పోయినా కూడా ప్రతి దాన్ని వివాదం చేయడము. అరే ఇవాళ ఎందుకు మరి హరీష్ రావు బాలీలో తిరుగుతాడు లెక్కర్లు వేసుకొని, మేమేమన్నా అన్నామా? అనం కదా, మాకేం సంబంధం? అంటే ఎవరికైనా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. పోయినావు దానికి ఇక్కడ పోయి ప్రతి దానికి మాట్లాడుతూ ఉంటే నియంత్రణ నువ్వు రాజీనామా చేస్తా అంటావు, తర్వాత నియంత్రణ నువ్వు మళ్ళీ రాజీనామా చెయ్యి అంటావు, ఊర్లలోకి పోదాం చూసుకుందాం అంటావు. చూసుకున్నాం కదా, మొన్న ఊర్లోకి పోతే ఏం జరిగిందో చూసినాం కదా. అసెంబ్లీ చూసినాము, పార్లమెంట్ చూసినాము, మళ్ళీ ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు వస్తుంటాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, ఆడ కూడా చూసుకుంటాము. అంత జరుగుతూనే ఉంటుంది, ఎవరైనా చూస్తూనే ఉంటారు. సో 10 ఏళ్ల పాలన నువ్వు ఏం చక్కగా చేయకుండా ఇవాళ 10 నెలలు కాలేదు చెయ్యి అంటే నేను చెప్పిన కదా 100 హామీలు వాళ్ళవి. 2014 మేనిఫెస్టో అమలు చేయలేదు, 2018 మేనిఫెస్టో అమలు చేయలేదు, 23 దాకా కూడా వాళ్ళు ఏం చేయకుండా 10 ఏళ్ళు కాలయాపన చేసి ఇవాళ అప్పు చేసి సంపద వృద్ధి లేదు, గుదిబండ పెట్టి కూర్చొని కాళేశ్వరం పేరు మీద ఇన్ని చేసి ఇన్ని తప్పులు చేసి మళ్ళా ఇంకా మమ్మల్ని అంటా ఉంటే ఇంకేమంటారు మరి? మరి నువ్వు రా ఊళ్ళలోకి రా అంటే రారా చూసుకుందాం అన్నారు. ఆయన కదా అన్నది ఫస్ట్, మరి ఊళ్ళలోకి రా చూపిస్తా అంటే రారా చూసుకుందాం అన్నారు. మరి చూసుకుంటాం బరాబరి, అంతే కదా. సో అట్లాంటప్పుడు ఏదైనా సరే వాట్ గోస్ అరౌండ్ ఇట్ కమ్స్ అరౌండ్. ఒకటంటే పద అంటారు, ఎందుకనాలే? నేను అదే చెప్పిన కదా ఇందాక, నాలుకను కొంచెం అది నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది, దాన్ని కొంచెం అదుపులో పెట్టుకొని ట్విస్ట్ చేసుకొని 1-2 సార్లు ఆలోచిస్తే అయిపోతుంది కదా. ఓకే. ఇక మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే పార్టీ అధికారంలో లేనప్పటి నుండి ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఫైట్ చేసిర్రు. ఎట్లా ఉండబోతుంది? అంటే పార్టీ కోసమనే కాకుండా అంతకుముందు కూడా ఉద్యమంలో కూడా పనిచేసిన తెలంగాణ కోసం. సో అట్లా 10 సంవత్సరాల ఉద్యమం అని 10 సంవత్సరాలు మీరు అన్నట్టుగా పార్టీ కోసం పనిచేసిన. డెఫినెట్గా నా కార్యాచరణ అంటే ఏముంటుంది, పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. రేపు రాబోయే తరంలో కూడా, అంటే ఈ 5 ఏళ్ల కోసమే కాదు మేము పనిచేసేది, కాంగ్రెస్ కోసం మీరు పనిచేసారు, పార్టీ మీకోసం. పార్టీ డెఫినెట్గా ఇప్పుడు మనం ప్రతి
ప్రతిఫలం ఆశించకుండా పని చేసినప్పుడు రిజల్ట్ విల్ ఫాలో అంతే. మనం పని చేసుకుంటూ పోవాలి. కర్మని అంటారు కదా, అట్లా మన కర్మ అనుసరిస్తుంది దాన్ని, అంతే మనం చేస్తాం, డెఫినెట్గా వస్తుంది. పార్టీలా మంచి స్థానం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ నేను అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద పార్టీ మాట్లాడుతాను, అది మంచిదే కదా. అది మనం ఏం మాట్లాడినా ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ ద కాంగ్రెస్ కదా. డెఫినెట్గా నెక్స్ట్ కూడా రాబోయే, నాకు అర్థమైంది మీరు ఏమన్నా ఈ పొజిషన్ల గురించే కదా, అది వస్తుంది లేదు. అదెంత చదువుకున్న ఎన్ఆర్ఐని మెకానికల్ నేను చదివింది ఆ రోజులలోనే, మెకానికల్ అమ్మాయిలు కూడా లేరు, అంత మంచిగా చదువుకొని మాస్టర్స్ ఐటీ బయట చేసి వచ్చిన పార్టీకి కూడా మంచి కాంట్రిబ్యూషన్ అందిస్తూ ఉన్నా. టైం కానీ, వాల్యుబుల్ టైం కానీ ఏదైనా సరే అందుబాటులో డెఫినెట్గా అవకాశం వస్తుంది. రాకపోయినా చెప్తా ఉన్నా కదా, నేను లీడర్ ప్రూవెన్, ఆల్రెడీ ఒకసారి పోటీ చేసి ఉన్నా సిద్దిపేటలో. ఇట్లా కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టికెట్ తెచ్చుకుంటాం, మళ్ళీ పోటీ చేస్తాం, ఏదో ఒకటి. సో అట్లా, సో నాకైతే ఐఎమ్ సో హ్యాపీ. మీకేమన్నా బాధ అయితే చెప్తా. ఓకే, అంటే మా కళ్ళ ముందు మీరు చాలా అన్ని ఇష్యూస్ మీద ఫైట్ చేశారు. ముందు వరుసలో ఉండి ఫైట్ చేసిన పరిస్థితి కాబట్టి అందరికీ పదవులు వస్తున్న నేపథ్యంలో మీకు కూడా వస్తే బాగుంటుందని నాకు ఆలోచన. డెఫినెట్గా వస్తుంది. కానీ ఏమైందంటే మీరే అన్నారు కదా మొన్న పొద్దు లిస్ట్లో చదివింది కదా, క్యాస్ట్ ఈక్వేషన్లో ఒక్కోసారి ఎంత పని చేసినా కూడా ఏమంటారు కదా, కోతికైనా గీత చక్కగా ఉండాలన్నట. సో మనకు నేను ప్లస్ చెప్పిన, ఇప్పుడు నేను 5 ప్లస్లు చెప్పిన, విమెన్ అన్నా, మంచిగా మాట్లాడుతాన్నా, మంచిగా చదువుకుంటా అన్నా, ఎన్ఆర్ఐనా, ఇట్లాంటివన్నీ చెప్పిన కదా. కులం అనే దగ్గర ఈక్వేషన్ సెట్ కాకపోవచ్చు. ఇప్పుడు ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు, సామాజిక పరంగా న్యాయం చేయాలన్నప్పుడు, వేరే అదర్ క్యాస్ట్లు ఉన్నప్పుడు సరే మన పిల్లేగా, ప్లస్ రెడ్డి అనే దగ్గర కొంచెం వెనుకపోతుంది. ప్లస్ భవానీ అయితే ఏముందిలే, ఓపిక ఉంది, ఎట్లా 20 ఏళ్ళు ఓపిక పట్టినాం, ఇంకో 10 ఏళ్ళ ఓపిక పడుతుంది, అట్లా వస్తుంది. డెఫినెట్గా వచ్చేస్తుంది మనకు కూడా, అట్లేం లేదు. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మీకు అట్లాంటి పదవి రావాలి, ఖచ్చితంగా మీరు ఉన్నత స్థానాలకు పోవాలని కూడా మేము కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి భవానీ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర సరైన పద్ధతిలో లేదు, ఖచ్చితంగా మహిళలను కించపరుస్తూ మాట్లాడితే ఎవరిని కూడా వదలమంటూ భవానీ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.